నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని కచేరీ మిట్ట చర్చి రోడ్డు 2 సదరన్ తెలుగు బాప్టిస్టు చర్చి సంఘం నందు ఆదివారం ఏబిఎం సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ జీడీడీ దివాకర్ ను సన్మానించారు చర్చి సంఘ పెద్దలు. జీడీడీ దివాకర్ ప్రసంగిస్తూ మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. సంఘం అభివృద్ధి కొరకు నేనెప్పుడు సహాయపడతానని చెప్పారు. బ్యాప్టిస్ట్ ఆరాధన చాలా గొప్పది. దేవుణ్ణి గనపరచడం బ్యాప్టిస్టులను గనపరిచినట్టుగా దేవుని గనపరుస్తారు. దేవుణ్ణి మొరపెట్టడం, దేవుని కాడి నుంచి ఆ మొర విని మనకు రిజల్ట్ ఇవ్వడం, అద్భుతాలు బ్యాప్టిస్ట్ సంఘాలు చేశారు. ఈ సంఘం మీ సంఘం, మన సంఘం, ఈ సంఘం అద్భుతంగా వర్ధిల్లుతుందని నేను ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా, దేవుని అడుగుతున్నారు. మనిషి ఏమైనా అనుకోవచ్చు, కానీ గర్వించాను కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు. అలాగే ఎన్నో సన్మానాలు నేను హ్యాపీగా ఫీల్ కాలేదు. నేను గుర్రాల మీద ఊరేగాను, ఏనుగుల మీద ఊరేగాను. ఎన్నో సంఘాలు ఓపెన్ చేసి వారు ఆ ఏరియాలో పోవాలి, సంఘం ఓపెన్. నేను దాన్ని ఒప్పుకోకుండా రిబన్ చేసేవాడు, ఇది బ్యాప్టిస్ట్ అనేవాడు. కాబట్టి నేను ఎన్నో చూసాను, సన్మానాలు ఎన్నో చూశాను, ఎంతో భోజనం చేశాను, ఎంతో అనుభవించాను. ఇప్పుడు మా జీవితం దేవునికి అంకితం. మాకు ఎలాంటి డిజైర్స్ లేవు, ఎలాంటి అంబిషన్స్ లేవు. జీవించినంత కాదు, దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాదు, చేతనైనంత వరకు సహాయం చేయండి. థామస్ గారు ఒక 3 days బ్యాక్ నా ఇంటికి వచ్చి ఒక బ్రాహ్మణ్ పూజారి, ఒక దేవాలయం పూజారి, 14 years అయినప్పటికీ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిపించాడు. అసలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంఘంలో నేను వీరిని కలుపుతాననేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుని నిర్ణయాలు అలా జరుగుతూ ఉంటాయి. దట్ ఇస్ మై ఫెయిత్, దట్ ఇస్ మై కాన్ఫిడెన్స్. నేను దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతాను. నేను ఎన్నో పదవులు అలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి సమస్యలు కూడా చాలా చిన్నగా సాల్వ్ చేసుకోవడం అలవాటున్నాను. గంభీరమైన స్వరంతో మాట్లాడటం ఇష్టం లేదు. సంఘంలో ఆధిపత్యం పూర్వ కోసం ఇప్పుడు నేను ప్రయత్నించలేదు. అలాగే మీ సంఘాన్ని చూస్తుంటే మీలో ఎంత యూనిటీ, ఎంత అడ్జస్టబుల్ నేచర్, ఇవి ఇంతకాలం ఈ 14-15 సంవత్సరాలు ఎందుకు లేవని ఆలోచించారు. సాతానుడు ఒకసారి, నేను నా జీవితంలో ఎన్నోసార్లు నా పర్సనల్గా నేను సాతానుతో పోరాడిన రోజులు ఉన్నాయి. అసలు సాతానుడు ఎవరు, సాతాను పవర్ ఏంటి, సాతానుడు ఎవరు క్రిస్టియన్ లైఫ్లో క్రిస్టియన్స్ దాని మీద ఒక సాధన చేశారు. ఆ సాధన నేను అఘోరాలతో చేశాను, నాగసాధులతో చేశాను, రామదూత అనే స్వామితో చేశాను, అడవుల్లో చేశాను, ఈవిల్ స్పిరిట్స్ చూశాను. వాళ్ళు దేవుడు అంటారు. నా సెల్లో ఉన్నాయి ఫొటోస్ కూడా. నేను చేసే పూజా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఈవిల్ స్పిరిట్ని ఎదుర్కోవడానికి, ఈవిల్ స్పిరిట్ని ఎలా ఆ యొక్క పవర్ని తెలుసుకోవడానికి నేను కొన్ని సాధన చేశాను. నేను తెలుసుకుంది ఒకటి, మనకి క్రీస్తే సాక్షి, క్రీస్తే దైవం, క్రీస్తే శక్తి, క్రీస్తే పరిశుద్ధత అనేది నేను తెలుసుకుంది ఈ సాధన చేసిన తర్వాత. ఈ సాధనలో దివారాత్రులు చేశాను. అలాగే ఈ సంఘంలో సాతానుడు ఏమన్నా వస్తాడేమో అని చూశాను.
మిమ్మల్ని కలపక ముందు ఎవరైనా ఒకరు లేచి నిస్వార్థమైనటువంటి ప్రార్థన పరుడు, ఏ ప్రేయర్ఫుల్ లీడర్. అంతమాత్రం కాదు, మోషే దేవుని చేత పిలువబడిన వాడు, గాడ్ బై గాడ్, అనగా దేవుని చేత పిలువబడినటువంటి నాయకుడు. అంతమాత్రం కాదు, వాటర్ బాటిల్ సమోసా సమోసా బాబు సమోసా నాకు తోడుగా వస్తే చాలు, కనుక నీ సన్నిధి నాకు తోడుగా వస్తే చాలు అని మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ ప్రజలముగా, క్రైస్తవ విశ్వాసులముగా, మరి ఆత్మీయ జీవితంలో మన ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో, మన యొక్క జీవిత గమ్యంలో మన ప్రయాణం, ఇదిగో మీరు దేవుని ఎదురు రండి, అప్పుడు ఆయన ఎదురు అపవాదిని ఎదిరించండి, వాడు ఎదురండి పారిపోతాడు. కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి కాకుండా ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధి నాతో ఉండాలి, దేవుడు నాతో ఉండాలి, నా ప్రార్థనని జవాబు ఇవ్వాలంటే అనుకుంటారు. కనుక ప్రియమైన దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనబడే వారిగా ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడు క్రీస్తునందు ప్రియమైన సంగమా, వేదిక అలంకరించిన దైవజనులు, ఇచ్చేసినటువంటి ఎస్టీబీసీ సంఘ సభ్యులు, వీరందరికీ నేను ఈ శుభదినాన, ఆదివార దినాన చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దేవుని నేను గణపరచడం చాలా సంతోషకరం. అలాగే మనం గతంలో సంఘాన్ని ఏక సంఘంగా చేసుకున్నాం. సంఘం వర్ధిల్లుతుంది. నేను ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ ఉన్నాను. దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అనుకునే నేను ఈ సంఘం విషయంలో మీ నాయకులతో భరత్, అనిల్ కుమార్ గారు, ఈ ఇరువురితో నేను చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. తరచు సంఘం గురించి, సంఘం అభివృద్ధి, సంఘం యొక్క పరిచర్య, సంఘంలో ఉన్న డిసిప్లిన్, వీటి గురించి నేను అడుగుతూ ఉన్నాను. వారు చక్కగా చెప్పడం జరుగుతుంది. నేను ఎన్నో సంఘాలు చూశాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న సంఘాలను చూశాను. సంఘంలో విడిపోతారు, కలుస్తారు, కలుస్తారు, విడిపోతారు.
ఒకరికొకరికి కొద్దిగా ఉన్న సంఘాలు ఎన్నో చూశారు. కొన్ని సంఘాలు అద్భుతంగా సేవ చేయబడుతూ ఉంది. 14-15 సంవత్సరంలో ఎస్టీబీసీ సంఘం 2 వర్గాలుగా 2 ఆరాధనలుగా జరగడం బాధాకరమే. అయినప్పటికీ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిపించాడు. అసలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంఘంలో నేను వేరు కలుపుతాననేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుడు నిర్ణయాలు అలా జరుగుతూ ఉంటాయి. దట్ ఇస్ మై ఫెయిత్, దట్ ఇస్ మై కాన్ఫిడెన్స్. నేను దేవుని ఎక్కువగా నమ్ముతాను. నేను ఈ ఆర్గనైజేషన్లో, బ్యాప్టిస్ట్ ఆర్గనైజేషన్లో ఎన్నో పదవులు ఎంజాయ్ చేశాను, చూశాను, అలంకరించాను. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్యలు కూడా చాలా చిన్నగా సాల్వ్ చేసుకోవడం అలవాటు. గంభీరమైన స్వరంతో మాట్లాడటం ఇష్టం లేదు. సంఘంలో ఆధిపత్యం పోరు కోసం ఎప్పుడు నేను ప్రయత్నించలేదు. అలాగే మీ సంఘాన్ని చూస్తుంటే మీలో ఎంత యూనిటీ, ఎంత అడ్జస్టబుల్ నేచర్, ఇవి ఇంతకాలం ఈ 14-15 సంవత్సరాలు ఎందుకు లేవని ఆలోచించాను. సాతానుడు ఒకసారి ఎట్లయితే తొందరగా పోడు, దానికి చాలా సాధన చేయాలి. నేను నా జీవితంలో ఎన్నోసార్లు నా పర్సనల్గా నేను సాతానుతో పోరాడే రోజులు ఉన్నాయి. అసలు సాతాను ఎవరు, సాతాను పవర్ ఏది, సాతాను ఎవరు ఈ క్రిస్టియన్ లైఫ్లో వచ్చి తెలుసుకోవడానికి దాని మీద ఒక సాధన చేశాను. ఆ సాధన నేను అగౌరవతో చేశాను, నాగసాధనతో చేశాను, రామదూత అనే స్వామితో చేశాను, అడుగులో చేశాను. ఈవిల్ స్పిరిట్స్ని చూశాను. వాడు దేవుడు అంటారు, నేను ఈవిల్ స్పిరిట్ అంటాను. ఇక్కడ మాకు చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నేను నా సెల్లో ఉన్నాయి ఫొటోస్ కూడా, నేను చేసే పూజా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఈవిల్ స్పిరిట్ని ఎదుర్కోవడానికి, ఈవిల్ స్పిరిట్ని ఎలా ఆ యొక్క పవర్ని తెలుసుకోవడానికి నేను కొన్ని సాధన చేశాను. నేను తెలుసుకుంది ఒకటే, మనకి క్రీస్తే సాక్షి, క్రీస్తే దైవం, క్రీస్తే శక్తి, క్రీస్తే పరిశుద్ధత అనేది నేను తెలుసుకుంది ఈ సాధన చేసిన తర్వాత. ఈ సాధనలో దివారాత్రులు చేశాను. అలాగే ఈ సంఘంలో సాతానుడు ఏమైనా వస్తాడేమో అని చూశాను. మిమ్మల్ని కలపక ముందు ఎవరైనా ఒకరు లేచి ఆ స్పిరిట్ ఉపయోగిస్తారేమో చూశారు. ఈవిల్ స్పిరిట్ ఎవరు ఆ స్పిరిట్ కలిగి లేరు, అందుకు చెప్తున్నాను. ఈవిల్ స్పిరిట్ కలిగి ఎవరు లేరు. జస్ట్ ఈగో ఫీలింగ్, జస్ట్ చెప్పేవాడు. దాంతో మీ సంఘాన్ని 15 సంవత్సరాలు ఏర్పరిచుకెళ్ళారు. చిన్న చిన్న ఇష్యూస్ ఈవిల్ స్పిరిట్తో చేయలేదు, మనుషులతో చేస్తారు. సంఘంలో యూనిటీ లేకుండా చేసింది మనుషులనే, సాతానుడు కాదనేది నేను తెలుసుకున్నాను. ఈ యొక్క 3 నెలలు ట్రావెల్ అవుతూ ఉంటే ఎంత హోలీ స్పిరిట్గా ఉంది మీ చర్చి. ఏక సంఘంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. బ్యాప్టిస్ట్ ఆరాధన చాలా గొప్పది. దేవుణ్ణి గణపరచడం, మొరపెట్టడం, దేవుని కాడి నుంచి ఆ మొర విని మనకు రిజల్ట్ ఇవ్వడం. మీ బ్యాప్టిస్ట్ సంఘాలను కొన్ని 100,000 చూసారు.
ఎంతోమంది దైవజనులు అద్భుతాలు బ్యాప్టిస్ట్ సంఘాల్లో చేశారు. ఈ సంఘం మీ సంఘం, మన సంఘం, ఈ సంఘం అద్భుతంగా వర్ధిల్లుతుందని నేను ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా, దేవుని అడుగుతున్నా. మనిషి ఏమైనా అనుకోవచ్చు, కానీ దేవుని క్రియలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకనే విశ్వాసం కలిగే సంఘంలో ఉండమంటాడు దేవుడు. మీరు మత్తయి సువార్త తీసుకోండి, అట్లాగే రోమపత్రిక తీసుకోండి, హెబ్రీ తీసుకోండి, వీటిలో గొప్ప కార్యాలు సంఘమే. అట్లా సంఘం విశ్వాసం కలిగి ఎలా ఉండాలి, ఎలా ఉంటే సంఘం వర్ధిల్లుతుంది. ఇది నీది నాది కాదు, ఇది క్రీస్తుది. సంఘం క్రీస్తు శరీరం, సంఘం క్రీస్తు రక్తం. బైబిల్లో రాయబడి ఉన్నాయి అన్ని. సంఘం మంది కాదు. కాబట్టి ఇది మీరు గమనించారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఈ సంఘం క్రీస్తుదని తెలుసుకుని మీరు కలిశారని నేను నమ్ముతున్నాను. అలాగే భారత్ గారు, హరి గారు ఎన్నో విషయాలు నాతో సంఘం గురించి చెప్తూ ఉన్నారు, నేను వింటూ ఉన్నాను. చాలా అద్భుతాలు జరిగాయి సంఘంలో, చాలా న్యూ థాట్స్ వచ్చాయి. ఇవన్నీ నేను చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలామంది నన్ను అభినందించారు. సంస్థలో మంచి డెసిషన్ తీసుకున్నాం, నాకు ఎందుకులే అనుకోకుండా ఒక స్టెప్ ముందేసి సంఘాన్ని ఏక సంఘంగా చేయటం, వన్ చర్చిగా చేయటం మీరు తీసుకున్న నిర్ణయం అభినందిస్తున్నాను. నన్ను అభినందిస్తుంటే గర్వించాను కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. అలాగే ఎన్నో సన్మానాలు చూశాను. నాకు దయచేసి మీరు సన్మానం చేయటం నాకు ఇష్టం లేదు. ఈరోజు సన్మానం చేశారు, దట్ ఇస్ నాట్, నేను హ్యాపీగా ఫీల్ కాలేదు. నేను గుర్రాల మీద ఊరేగాను, ఏనుగుల మీద ఊరేగాను. ఎన్నో సంఘాలని నేను పల్నాడులో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, ఎన్నో సంఘాలని నేను ఓపెన్ చేసుకున్నాను. ఎన్నో రాజమోహన్ రెడ్డి గారు, నేను, భూమా గారు, నేను, ఇంకా చాలా మంది, కోడేశ్వర ప్రసాద్ గారు, నేను ఎన్నో సంఘాలు ఓపెన్ చేశాను. వారు ఆ ఏరియాలో టెక్కాయ కొట్టి అలవాటు సంఘం ఓపెన్. నేను దాన్ని ఒప్పుకోకుండా రిబన్ కట్ చేశాను. అది బ్యాప్టిస్ట్ కాదు. కాబట్టి నేను ఎన్నో చూసాను, సన్మానాలు ఎన్నో చూశాను, ఎంతో భోజనం చేశాం, ఎంతో అనుభవించాం. ఇప్పుడు మా జీవితం దేవునికి అంకితం. మాకు ఎలాంటి డిజైర్స్ లేవు, ఎలాంటి అంబిషన్స్ లేవు. ఒకటే నిర్ణయం, బతికినంత కాదు, జీవించినంత కాదు, దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాదు, చేతనైనంత వరకు సాయం చేయటం, చేతనైనంత వరకు సాయం చేయటం. దేవుని చెప్పింది ఒకటే, ప్రేమించమన్నాడు, ప్రేమిస్తున్నాడు. నిన్నటి దిన థామస్ గారు ఒక 3 days బ్యాక్ నా ఇంటికి వచ్చారు. వచ్చి ఒక బ్రాహ్మణ్ పూజారి, ఒక దేవాలయం పూజారి, 14 years గర్ల్ ని ఒక బాబు తీసుకెళ్ళాడు. లవ్ వాళ్ళు పూజారి వచ్చి రోధిస్తూ ఉంటే బాధేసింది. ఆ కుటుంబం రోధిస్తూ